పెద్ద డైలాగులు కొట్టేది మీరే. మళ్ళీ ఈరోజు చూస్తే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా స్పీకర్ను సన్మానిస్తున్నామన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు. ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో, అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత